తాడేపల్లి ప్యాలెస్ లో గోడలకు చెవులున్నాయంటారు. ఇప్పుడు ఆ చెవులకు వినిపిస్తున్న ఏకైక మాట సజ్జల ఈజ్ బ్యాక్. మొన్నటి వరకు సజ్జల స్థానాన్ని చెవిరెడ్డి భర్తీ చేస్తారని, జగన్ పక్కనే ఆయనే కనిపిస్తారని అంతా భావించారు. కానీ సజ్జల తనదైన శైలిలో వేసిన ఒక రాజకీయ ఎత్తుగడతో చెవిరెడ్డి ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్ కు తెలియకుండా జరిగిన కొన్ని లోపాయికారీ లావాదేవీల చిట్టాను సజ్జల బయటకు తీశారని టాక్. లిక్కర్ సిండికేట్ల వ్యవహారంలో జగన్ దృష్టికి రాకుండా సుమారు 600 కోట్ల రూపాయల మేర చెవిరెడ్డి వెనకేసుకున్నారనేది సజ్జల వర్గం ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు, లెక్కలతో సహా సజ్జల నేరుగా జగన్ కే వివరించారని సమాచారం. మనకు తెలియకుండా ఇంత జరుగుతుందా అని జగన్ విస్తుపోయేలా సజ్జల ఈ విషయాన్ని ప్రజెంట్ చేశారట. దీంతో చెవిరెడ్డిపై జగన్ ఒకంత అసహనానికి గురయ్యారని, అందుకే ఆయనను పక్కన పెట్టి మళ్లీ సజ్జలకే కీలక పనులు అప్పగిస్తున్నారంటున్నారు. తాడేపల్లి రాజకీయాల్లో ఓ ప్రత్యేకత ఉంది. సజ్జలతో పెట్టుకుంటే విజయసాయి అంతటి వారికే శంకరగిరి మాన్యాలు పట్టారు. ఇక చెవిరెడ్డంతా గతంలో పార్టీలో చక్రం తిప్పిన విజయసాయి రెడ్డిని కూడా సజ్జల తన చాకచక్యంతో తొక్కేశారు. ఆయన ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ మళ్లీ జగన్ కరుణిస్తారేమో అని చూస్తున్నారు. అదే ఫార్ములా చెవిరెడ్డి మీద కూడా ప్రయోగించారు. తన స్థానానికి ఎవరైనా ఎసరు పెడుతున్నారని తెలిస్తే వారి బలహీనతలను జగన్ ముందు పెట్టడంలో సజ్జల సిద్ధహస్తుడనే ముద్ర పడిపోయింది. కొన్ని రోజులుగా మీడియా ముందుకు రాని సజ్జల ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ప్రతి నిర్ణయంలో మళ్లీ ఆయన సంతకం కనిపిస్తోంది. మరోవైపు చెవిరెడ్డి మాత్రం సైలెంట్ అయిపోయారు. లిక్కర్ లెక్కలు తేలే వరకు ఆయన ప్యాలెస్ లో ఎంట్రీ కష్టమే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.